జోషా ఓకే నవ్వ ఇప్పుడు తర్వాత వస్తున్నారు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా కమిటీ కుర్రాళ్ళు టీం నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్. డార్లింగ్ కాదా అది? యాక్చువల్లీ నేను కూడా ఉన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓహో ఇది కూడా క్యారెక్టరేనా? ఓకే అది డాన్సింగ్ లో యాక్చువల్లీ మా అందరూ కుర్రాళ్ళు కొత్త ఫస్ట్ టైం 11 మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను యాక్చువల్లీ వీళ్ళంతా అంటే క్రూ అంటే మొత్తం లైక్ డిఓపి క్రూ అదో అంత పెద్ద అందరూ వచ్చారనుకున్నాను నేను హీరోసే వీళ్ళు ఇంతమంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. వంశీ గారు అది అట్లా కుదిరింది అంతే. హీరోయిన్స్ ఎవరు లేవరా? బట్ మీ టీజర్ లో అంత 2 అమ్మాయిలు ఉన్నారు చాలా బాగా ఉన్నారు. హీరోయిన్లు ఒక 3 ఉన్నారు. ప్రసాద్ కి పెద్దోడికి డైరెక్ట్ గా వైఫే, శివాకి సూర్యకి అంతే. విలియం కి సారీ విలియం మామూలుగానే ఫీల్ అయిపోతుంది. చెప్పలేదు సారీ విలియం. అసలు ఏ పోస్టర్ ఆత్రం ఎంత ఫీల్ అవ్వాలి? మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడండి, నేనైతే వినడానికి నేను రెడీ పడి. నిజంగా అంత హిస్టరీ తెలుసుంటది అనుకుంటున్నారా మీరు? వాడికి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు మనల్ని ఈస్ట్ ఇండియన్ కంపెనీ మైక్ ఎందుకు ఇచ్చారు రవి నీకు ఇక్కడ పెట్టుకోవడానిక? మాట్లాడచ్చు కదా ఇలా పట్టుకొని. బట్ వీళ్ళు నిజంగా లైక్ దర్శి గారు ముందు ఐ హ్యావ్ టు కమెండ్ యూ గైజ్ ఆన్ సంథింగ్ దట్. చెప్పండి నిహారిక గారు. ఎన్ని పదాలు వచ్చాయి ఏంటిది? అంటే దర్శి గారు ముందు మీ అందరినీ ఒక విషయంలో నేను పొగడాలి. అది ఏంటంటే ఏం అడ్డు చెప్పకుండా ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి, ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి అరౌండ్ 12 to 15 kilos they lost weight for the 18 years character and they put on anta weight for to play a 30-year-old. So adanta I think that definitely credit goes to them. Kani a force chesni matram Akshay, he is also the trainer and the dietitian and the nutritionist and also an actor. Thank you ma'am. Meer production food dinakunda కొన్ని 2 ఫేమస్ కాలేజెస్ లో ఒక కాలేజ్ లో చదువుకున్నాను బేసికలీ. ఎందుకు అవి కూడా చెప్పేసేయండి, ఇంతకు పేరు చెప్పారు. పారాయణ అని ఒక కాలేజ్ చదువుకున్నాను. సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళు అంటే వాళ్ళ 4th floor అమ్మాయిలు అనమాట, 3rd floorలో బాయ్స్ బేసికలీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ 2 years బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న 2 years పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంపెంట్. అంటే బేసికలీ సిడీస్ కానీ ఏదైతే వచ్చాయో సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే 20 రూపీస్కి 1 day ఇచ్చేవాడు అనమాట. సో అలాగా దట్ టైం అది ఇదంతా 10th ఇంటర్ ఆ టైంలో. డిగ్రీకి వచ్చేసరికి అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా. సో ఏమైంది పైరసీ గురించి మాట్లాడితే నేను ఏం అనలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు, అంటే బేసికలీ అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి అది ఆబ్వియస్లీ అండ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇంకా అంత మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు, పోలీసులు వచ్చి అటాక్ చేసే వాళ్ళు ఏం కాదు. ఇది యాక్చువల్లీ నాకు బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా? ఆ రోజుల్లో మహేష్ బాబు గారి సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప వారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ ఇట్లా ఏదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ వాజ్ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004, 2005 ఆ టైంలో. అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసిక్లీ. అండ్ అందరం డాన్స్ చేయడం, ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్. చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది కమిటీ. అవునా? యా
డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్ ఓకే సో ఎబ్బట్టిగా చెప్తున్నారండి. అంటే 99% నిజంగా ఎలక్షన్ సాంగ్ లో అందరూ బాగా డాన్స్ చేశారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా కదా? మరి అదే నేను చెప్పాను. ఎలక్షన్ సాంగ్ ఎస్ నాకు కొంచెం వాడిది మిషన్ కుట్టే స్టెప్ ఒకటి ఫేమస్ అన్నమాట. ఓ ప్రసాద్ దా చిన్నోడిదే. చిన్నోడా ఓకే ఓకే నాకు ఒక స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది ఎందుకంటే నేను హైదరాబాద్ లో పుట్టా. నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయలేను. ఆ రోజున మళ్ళీ రావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ నేను అంటే ఊర్లలో పెరగలేదు కదా హైదరాబాద్లో. ఇదేదో చేస్తారు కదా ఆకుతోటి రాకెట్ చేసేది ఇట్లా గట్టిగా లేకపోతే ఆ టేప్ వేసేది ఆ మంట వచ్చేది. నో భూమి శకలకైనో ఓ అదేనా అయితే తెలీదు నీకు తాటి తాటి తప్ప అస్సలు లేదు అదేం తెలీదు. బట్ when I see so many people relating to it when they called me when నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు మై ఫ్రెండ్ ఆల్సో ఇస్ లైక్ అరే నిజంగానే ముద్దు పెడితే కలిపి వచ్చేసి అనుకున్నాను నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే we're doing a film that a lot of people are going to connect to. అండ్ ఆ మ్యూజిక్ కూడా కిల్లర్ మ్యూజిక్. ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆ పాట పాడిన కార్తిక్